వీడియోస్ తీసిన, అప్లోడ్ చేసిన. స్టార్టింగ్లో ఎవరికి రాదు సక్సెస్. మన పార్టీ ఈరోజు మన పార్టీ ఇదే. ఈ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్కి నేను మాటిస్తున్నా ఈరోజు. సో యూట్యూబ్ నుంచి సంపాదించుకున్న డబ్బుల్లో ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ ఇప్పుడు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ దాటేశారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా సపోర్ట్ చేస్తారు, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి కల్లో కూడా ఊహించలా. 1000 మందికి, 2000 మందికి, 10,000 మందికి, 15, 20, లక్ష, 5 లక్షలు, ఆఖరికి 10 లక్షల మంది కన్నా ఖచ్చితంగా రికార్డ్ చేసుకొని ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉండేది. కానీ డ్యూటీలో ఉండటం వల్ల రికార్డ్ చేసుకోలేక మా ఫ్రెండ్స్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నారు. సో కేక్ అయితే తీసుకొని వచ్చారు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి రాపించుకొని 360 మాల్ దగ్గర నుంచి. సో చాలా హ్యాపీగా ఉన్నది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 4 days నుంచి అందరూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు 1 మిలియన్ అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి నాకు కామెంట్ చేస్తూ, నన్ను సపోర్ట్ చేస్తూ, చూస్తూ, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రుణపడి ఉంటాం మీ అందరికీ. ప్రతి ఒక్కరు యూట్యూబ్ నుంచి వీడు లక్షలు సంపాదిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. నేనైతే కొద్దిగా డబ్బులు అయితే సంపాదించుకున్నా, లక్షలు ఏం సంపాదించట్లా. ఈ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్కి నేను మాటిస్తున్నా ఈరోజు. సో యూట్యూబ్ నుంచి సంపాదించుకున్న డబ్బుల్లో కొద్దిగా మా ఇంట్లో వాళ్ళకి, కొద్దిగా నాకు, అంటే యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టడానికి, అండ్ ఇంకొద్దిగా ఖచ్చితంగా అందరికీ హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అండ్ పక్కా చేస్తా. సో మీ సపోర్ట్ ఇలానే ఉంటే పక్కా మనం హెల్ప్ చేద్దాం. ఇండియాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హెల్ప్ చేస్తానన్నమాట. కొంతమంది అయితే మెయిల్స్ కూడా చేశారు, నా 1000 రూపాయలు అన్నా, 2000 అన్నా, మా ఇంట్లో అమ్మకు బాగాలేదు అని చెప్పేసి ఫోటోలు పెట్టి మెయిల్ చేసేసరికి నేను అవి నమ్మి ఎంతో కొద్దిగా డబ్బులు అయితే సాయం చేశాను అనమాట. ఆ తర్వాత వెంటనే సేమ్ అలానే మెయిల్ వచ్చింది ఇంకోటి, ఒక 10-15 నిమిషాల తర్వాత. సో ఈ మెయిల్ వచ్చింది, ఇంతకుముందు మనం డబ్బులు హెల్ప్ చేశాం కదా, ఆ మెయిల్కి ఈ మెయిల్కి ఏంటని చెప్పేసి చెక్ చేస్తే ఫోటోలు సేమ్ ఉన్నాయి. అండ్ కింద గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకొచ్చిన ఫోటోలు అయితే పెట్టి హెల్ప్ అడుగుతున్నారు. సో ఇలా హెల్ప్ అడగటం వల్ల రియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి డబ్బులు వాళ్ళు హెల్ప్ అడిగిన వాళ్ళని మనం ఎలా నమ్మాలనిపిస్తుంది చెప్పండి. సో ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయడానికి ముందుకు వస్తాం. మీరు ఫేక్గా అడుగుతున్నారని చెప్పేసి తెలిసినప్పుడు వేరే వాళ్ళని వాళ్ళు రియల్గా ప్రాబ్లంలో ఉన్నా కూడా నమ్మాలనిపించదు అనమాట. సో దయచేసి మీ అందరికీ నేను ఒకటే చెప్తా, ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందని చెప్పండి జెన్యూన్గా. ప్రాబ్లం లేకపోతే ఇట్లా ఫేక్గా గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకుని ఫోటోల్ని మెయిల్ చేసి డబ్బులు మాత్రం అట్లా దయచేసి హెల్ప్ అడగద్దు. మీ వల్ల రియల్గా హెల్ప్ కావాల్సిన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. యూట్యూబ్ కోసం నేను వీడియోస్ తీయడము, అప్లోడ్ చేయడము, అండ్ వీడియోస్ తీయడానికి ఎంతో కష్టపడుతున్నా. యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడానికి కూడా ఎంతో కష్టపడుతున్నా. నేను కారులో కూర్చొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో చాలా కష్టపడ్డాను యూట్యూబ్ కోసం వీడియోస్ తీయడం. 2 సంవత్సరాలు అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో చాలా హ్యాపీగా ఉంది. మీ సబ్స్క్రైబర్స్ మీరు సపోర్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేనైతే దీన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరితో కలిసి అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకునేవాడిని. ఇంటి దగ్గర లేను, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే ఆ అదృష్టం లేకుండా పోయింది. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నా కాబట్టి ఇలా మా ఫ్రెండ్స్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఒకళ్ళ, మీలో ఒకళ్ళ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. అసలు ఈ హ్యాపీనెస్ వేరేలా ఉన్నది. ఇప్పుడు అమ్మ ఇందులో ప్రతి పీసు 10 లక్షల మందికి చెందాల్సింది ఇది. సో నా ప్రతి ఒక్క హ్యాపీనెస్లో, నా ప్రతి ఒక్క బాధలో, నా ప్రతి ఒక్క మూమెంట్లో మీ అందరూ తోడున్నారు నాతో. నాకే ప్రాబ్లం వచ్చినా, నేను ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సంతోషంలో ఉన్నా మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీడు మంచి చెడు కొద్ది రోజులు పొగుడుతాడు వీళ్ళ బాబాని, కొద్ది రోజులు తిడతాడని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. సో నేను పొగటానికి, తిట్టడానికి కారణం ఒకటి ఉంది. నేను పొగుడుతూ వీడియోలు చేస్తే చాలామంది ఆ వీడియోస్ చూసి నమ్మి ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు. అంటే బాగా ఫుడ్ పెడతారు, బాగా చేస్తారు, అండ్ వాళ్ళు బాగా చూసుకుంటారు అని చెప్పి నమ్మినప్పుడు సో చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సో నేను ఒకవేళ తిడుతూ అసలు వీళ్ళు సరిగా అన్నం పెట్టరు, సరిగా ఇది చేయరు అని చెప్పేసి చెప్తూ వీడియోలు చేశాను అనుకోండి, చాలామంది ఆ వీడియోలు చూసి, అంటే నేను ఇక్కడ బాగుండదు రాగాకండి అని చెప్తే వీడియోలు అవి చూసి
చాలామంది రాకుండా, అంటే పని చేసుకొని కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ కోసం డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించుకుందాము, ఎంత కష్టమైనా చేద్దాం వాళ్ళ ఫ్యామిలీ కోసం అనుకునే వాళ్ళు కూడా రాకుండా మానేస్తున్నారు అన్నమాట. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండింటికి అడ్జస్ట్ అయితేనే ఇక్కడ బాగుంటుంది లైఫ్ అని చెప్పేసి నేను మంచి చెడు రెండు చూపిస్తున్నా. ఇంకోటి, మా బాబాని మేడంని ఎప్పుడే కానీ తిట్లా నేను. వాళ్ళని ఒకరోజు డ్యూటీలు ఇలా ఉంటాయి, ఒకరోజు డ్యూటీలు ఇలా ఉంటాయి, సో టైమింగ్స్ అనేటివి ఇట్లా ఉంటాయి అని చెప్పేసి చెప్పుంటాను. కానీ మా బాబా ఇలాంటి వాడు, మా మేడం ఇలాంటిది అని చెప్పి తిట్టుండను. సో తిట్టాల్సిన అవసరం కూడా లేదు. మా సారు కానీ మేడం కానీ చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకుంటారు. కానీ నాకు వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో రూమ్ ఇవ్వడం వల్ల అక్కడ ఇక్కడ రెండు పక్కల డ్యూటీలు ఉంటాయి అనమాట. ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వగలిగితేనే గల్ఫ్ బాగుంటుంది. సో ఇంకా చాలామంది యూట్యూబర్స్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇంకా ముందు స్టార్ట్ చేయండి. సో మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. వీడియోస్ అప్లోడ్ చేయండి. నెగిటివ్ ఏది పట్టించుకోకండి. నేను అలాంటి చాలా ఫేస్ చేసిన. మీరు ఎంత బ్యాడ్ పెట్టుకున్నా, ఎంత నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, అండ్ నాకు 100 కామెంట్లు మంచి కామెంట్లు వస్తే ఏదో 10 కామెంట్లు బ్యాడ్ కామెంట్లు వస్తూ ఉంటాయి. అవి నేను పట్టించుకోను. 90 మంది నన్ను ప్రేమిస్తున్నారు, అది చాలు నాకు. వీడియోస్ తీసిన, అప్లోడ్ చేసిన. స్టార్టింగ్లో ఎవరికి రాదు సక్సెస్. చాలా కష్టపడ్డా యూట్యూబ్ కోసం. నేను వీడియోస్ తీసి ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి అంతవరకు ఎంత ప్రాసెస్ ఉంటుందో, ఎంత దాని మీద ఫోకస్ పెట్టి ఒక పక్క డ్యూటీలు, నిద్ర, తిండి మానుకొని చేసుకోవడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సక్సెస్ వచ్చింది నాకు. కానీ కష్టం ఉంటుంది, మీరు అనుకున్నంత ఈజీ కాదు యూట్యూబ్ చేయడం అని చెప్పేసి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో యూట్యూబ్ ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు, కానీ అందరికీ సక్సెస్ రావడం అనేది జనాలు చూసేదాన్ని బట్టి అండ్ మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ప్రతి ఒక్కటి మీ మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ అంటే పెద్దగా ఏం లేదు, టైం వచ్చేసి 10:30 అయిపోతుంది. సో అందుకని చెప్పేసి జస్ట్ ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన. ఇంకా నేను, రూమ్లో అతను, మా రూమ్లో ఉన్న ఎదురింట్లో అతను, ముగ్గురం కూర్చొని పెద్ద ప్లేట్లో తినేస్తాం. ఇది వచ్చేసి కర్రీ, సలాడ్, బిర్యానీ. వా, మన పార్టీ ఈరోజు, మన పార్టీ ఇది. కొద్దిగా సలాడ్ ఇచ్చారు, సలాడ్ కొద్దిగా, బిర్యానీ కొద్దిగా. మా రూమ్మేట్కి వచ్చేసి ఇది ఒక చికెన్, మళ్ళీ రైస్ అవి ఇచ్చారు. ఇంకా ఇదంతా మళ్ళీ తినొచ్చు. ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి, ఇది అయిపోద్దిలే. ఇంట్లో ఫ్యామిలీతో చేసుకోలేకపోతున్నాను, అండ్ ఏదో కొంచెం బాధ, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం లాగా. సో మంచిగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియాకి రావాలి. గోల్డ్ ప్లే బటన్ వస్తుంది. గోల్డ్ ప్లే బటన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మీరంతా కోరుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్, జై హింద్.